ఏదైతే లిక్కర్ కుంభకోణం అనేది ఇప్పుడు జరుగుతోంది అన్నటువంటి పాయింట్ని కూటమి సర్కార్ చేస్తోందంటూ తాజాగా సాక్షి ఒకటి హైలైట్ చేసింది. మద్యం దుకాణాలు ప్రైవేటీకరించడంలో భారీగా అవినీతి జరిగిందని, ఈ ప్రభావం రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయం మీద తీవ్రంగా పడిందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఈ కారణంగా రాబడి పెరుగుదల కేవలం 3.10% పరిమితమైందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల ఎక్సైజ్ శాఖ ఆదాయం 6,782 కోట్లు కాగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో రాబడి 6,992 కోట్లు మాత్రమేనని రాజ్యాంగబద్ధ సంస్థ కాగు విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ బుధవారం ఎక్స్లో పోస్ట్ చేసింది. మద్యం అమ్మకాల్లో సాగుతున్న దోపిడీని కడిగి పారేస్తూ సిబిఎన్ ఫెయిల్డ్ సీఎం హ్యాష్ట్యాగ్తో జాతీయ మీడియాను జతపరి చేస్తూ ఎక్స్లో చేసిన పోస్టులో ఏమన్నదంటే, టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం దుకాణాలను ప్రైవేటీకరించడం, దుకాణాల సంఖ్యను పెంచడం, అక్రమ్ బెల్ట్ షాపులను ప్రోత్సహించడం, అక్రమ్ పర్మిట్ రూములు తిరిగి ప్రవేశపెట్టి మద్యాన్ని ఏరులై పారిస్తోంది. సహజంగా ఈ విధానపరమైన మార్పులు మద్యం వినియోగం భారీ పెరుగుదలకు దారితీసి ఆ మేరకు ఎక్సైజ్ శాఖ ఆదాయాలు పెరగాలి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో ఈ విధానపరమైన మార్పులన్నీ పూర్తిగా అమల్లో ఉన్నాయి. 24-25 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ మార్పులు ఏవి లేవు. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటికే ఎక్సైజ్ ఆదాయాలు గత ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల కంటే గణనీయంగా ఎక్కువగా ఉండాలి. కానీ గత ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల ఎక్సైజ్ ఆదాయం 6,782 కోట్లుగా ఉంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో అదే వ్యవధిలో రాబడి 6,992 కోట్లని కాగు విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీన్ని బట్టి గత ఏడాదితో పోలిస్తే ఎక్సైజ్ ఆదాయం కేవలం 3.10% మాత్రమే పెరిగింది. విధానపరమైన మార్పులు లేనప్పటికీ సాధారణ సమయంలో సగటున 10% ఆదాయాలు పెరగాలి. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో మద్యం దుకాణాలు ప్రైవేటీకరించడం వల్ల ఎక్సైజ్ ఆదాయం తగ్గి ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఇది మద్యం విధానంలో అవినీతిని ప్రస్ఫుటితం చేస్తోందంటూ వైఎస్ఆర్సీపీ పేర్కొంది.